హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్ లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1564కి అందరికీ స్వాగతం. సో ఈరోజు టెక్ న్యూస్ ఏంటో చకచకా చూసేద్దాం. సో మొదటి న్యూస్ చూస్తే మనకి రియల్మీ నుంచి రియల్మీ 300 వాట్ సూపర్ ఫాస్ట్ ఛార్జర్ మీద వర్క్ చేస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే కదా. ఆల్రెడీ దీని గురించి మనం ఇంతకుముందు టెక్ న్యూస్లో కూడా అయితే మాట్లాడుకున్నాం. బట్ ఇది చూస్తే మనకి 300 వాట్ కాదు, 320 వాట్ అని చెప్పి అయితే తెలుస్తుంది అనమాట. దీన్ని సూపర్ సోనిక్ ఛార్జర్ అని చెప్పి అయితే వీళ్ళు పిలుస్తున్నారు. సో ఈ ఛార్జర్ని మనకి 14వ తారీఖున, ఈ నెల 14 అంటే ఎల్లుండే సో అనౌన్స్ అయితే చేయబోతున్నారు. అంటే అక్కడ షోకేస్కి అయితే తీసుకురాబోతున్నారు. ఆల్రెడీ ఈ ఛార్జర్ని వీళ్ళైతే టీచ్ చేస్తున్నారు. ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం, 0 to 17% ఛార్జ్ అవ్వడానికి 30 సెకండ్స్ ఏమో టైం తీసుకుందని చెప్పి. అయితే ఆల్రెడీ రెడ్మీ 300 వాట్ ఛార్జర్ని అయితే అనౌన్స్ చేసింది. బట్ అది మనకి అఫీషియల్గా అయితే రాలేదు, మార్కెట్లోకి అయితే రాలేదు. అప్పుడు రెడ్మీ నోట్ 12 సిరీస్ మొబైల్స్లో ఒక మొబైల్ మీద టెస్ట్ చేసింది. 4100 mAh ఛార్జ్ చేస్తే 0 to 100% ఛార్జ్ అవ్వడానికి అండర్ 5 minutes అయితే టైం పట్టింది. 4 minutes 54 seconds ఎంతో టైం అయితే పట్టింది అనమాట. సో మరి వీళ్ళు కూడా 300 వాట్ తీసుకొస్తే బాగోదు కదా, మరి వాళ్ళు తీసుకొచ్చేసారు. దానికన్నా ఇంకా ఎక్కువ తీసుకురావాలని చెప్పి 320 వాట్ని అయితే తీసుకురాబోతున్నారు. ఎల్లుండి తెలిసిపోతుంది దీని సంగతి. ఇక నెక్స్ట్ చూస్తే గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ మొబైల్స్ని లాంచ్ చేయబోతున్న సంగతి తెలిసిందే కదా. 14వ తారీఖున లాంచ్ చేయబోతున్నారు. మన ఇండియాలో కూడా అదే డేట్ని అయితే లాంచ్ చేస్తున్నారు. ఫ్లిప్కార్ట్ ద్వారా సేల్కి తీసుకురాబోతున్నట్టుగా వీళ్ళైతే టీజ్ చేస్తున్నారు. బట్ ఇక్కడ మనం చూస్తే టీజ్ చేసిన దాని ప్రకారం వీళ్ళు 2 మోడల్స్ని అయితే ఇక్కడ తీసుకురాబోతున్నారు. పిక్సెల్ ప్రో ఎక్సెల్, మరొకటి పిక్సెల్ ప్రో ఫోల్డ్ తీసుకురాబోతున్నారు. పిక్సెల్ 9 ప్రోని తీసుకొస్తున్నట్టుగా వీళ్ళు ఎక్కడ హింట్ కూడా ఇవ్వట్లేదు, టీజ్ కూడా చేయట్లేదు. దీని ప్రకారం చూస్తే మనకి 2 మోడల్స్, అది కూడా మనకి హై ఎండ్ మోడల్స్ని అయితే లాంచ్ చేయబోతున్నారు. ఇందులో వీళ్ళ ఏఐ ఫీచర్స్ కూడా అయితే ఉంటాయి, జెమినీ ఫీచర్స్ ఉంటాయిగా, అవి కూడా అయితే ఇంక్లూడ్ చేసి అయితే తీసుకురాబోతున్నారు. మనకి $US చూస్తే అక్కడ $1,50,000 ఫోల్డ్ మొబైల్ని అయితే లాంచ్ చేయబోతున్నారంట. సో దీని ప్రకారం చూస్తే మన ఇండియాలోకి వచ్చేసరికి $1,80,000 ప్రైస్ పెట్టే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే వాళ్ళ డాలర్స్ అంటే మనకి ఇక్కడ 100 రూపీస్ చేస్తారు ఒక డాలర్ని. ఇక నెక్స్ట్ చూస్తే మనకి పోకో ప్యాడ్ ఇండియా టీచ్ చేయడం అయితే స్టార్ట్ చేసింది అనమాట. పోకో ప్యాడ్ వీళ్ళు ఆల్రెడీ గ్లోబల్గా తీసుకొచ్చారు. ఇప్పుడు ఫస్ట్ టైం మన ఇండియాలోకి అయితే తీసుకురాబోతున్నారు. పోకో నుంచి రాబోతున్న ఫస్ట్ ప్యాడ్ అనమాట. ఆల్రెడీ దీని గురించి ముందు మీకు చెప్పినట్టున్నాను. రెడ్మీ ప్యాడ్ ప్రో 5G మోడల్ ఉంది కదా, అదే మోడల్ని పోకోలోకి రీబ్రాండ్ చేసి అయితే తీసుకొస్తున్నారు. ఫ్లిప్కార్ట్ ద్వారా ఈ సేల్కి తీసుకురాబోతున్నారు. ఇది అయితే కన్ఫర్మ్ అయిపోయింది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఒప్పో F27 5G F27 సిరీస్లో తీసుకురాబోతున్న మొబైల్. ఆల్రెడీ మనకి F27 Pro Plus జూన్ నెలలో లాంచ్ చేశారు. IP69 రేటింగ్తో అయితే ఆ మోడల్ని తీసుకొచ్చారనమాట. సో దాంట్లోనే ఇది మనకి తక్కువ ప్రైస్లో తీసుకొచ్చే మొబైల్. ఆ మొబైల్ ప్రైస్ 27-28 వేల ప్రైస్ పెట్టినట్టున్నారు. నేను అనుకోవడం ఈ మొబైల్ ప్రైస్ 22,000 అలాగే తీసుకొస్తారు. ఇందులో IP రేటింగ్ ఏమి ఇస్తున్నారు, వీటికి సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ అయితే లేవు. కానీ ప్రస్తుతానికి ఈ మోడల్కి సంబంధించిన స్టోరేజ్ వేరియంట్స్ బయటకు వచ్చినాయి. 8GB 128GB, 8GB 256GB, ఈ 2 స్టోరేజ్ వేరియంట్లో రాబోతుందంట. సేమ్ స్టోరేజ్ వేరియంట్లే మనకి 27 Pro Plusలో కూడా అయితే తీసుకొచ్చారు. అయితే ఆ 27 Pro Plus మనకి కర్వ్ డిస్ప్లేతో వచ్చింది. బట్ ఇది మనకి ఫ్లాట్ డిస్ప్లేతో సెంటర్ పంచ్ హోల్తో రాబోతున్నట్టుగా సో మనకి వీటికి సంబంధించిన కొన్ని ఇమేజెస్ డిజైన్ ద్వారా అయితే తెలుస్తుందన్నమాట. మరి ప్రాసెసర్ ఏం వాడతారు ఇవన్నీ అయితే చూడాల్సి ఉంటుంది. ఆల్రెడీ చైనాలో A3 Pro అని ఒక మోడల్ లాంచ్ చేశారు. అదే మోడల్ 27 Pro Plus పేరు మీద మన ఇండియాలోకి తీసుకొచ్చారు. A3ని కూడా చైనాలో లాంచ్ చేశారు. అదే మోడల్ని F27 5G పేరు మీద ఏమైనా తీసుకొస్తారేమో అనుకుంటున్నాం. ఇక నెక్స్ట్ నుంచి వస్తే మళ్ళీ మనకు ఒప్పో A3X 4G వేరియంట్ అయితే లాంచ్ చేయబోతున్నారు. ఆల్రెడీ 5G వేరియంట్ లాంచ్ చేశారు. ఆ 5G వేరియంట్ కూడా వేరే ఏమీ కాదు. ఆల్రెడీ ఒప్పో K12X మొబైల్ లాంచ్ చేసింది కదా, సేమ్ స్పెసిఫికేషన్, డిజైన్ చేంజ్ చేసి వీళ్ళు ఒప్పోలోనే 2 మోడల్స్ కింద అయితే తీసుకొచ్చారు. K13X పేరు మీద, అలాగే A3X 5G పేరు మీద తీసుకొచ్చారు. సో ఇది కాకుండా ఇప్పుడు 4G వేరియంట్ కూడా అయితే తీసుకురాబోతున్నారు. ఇది మనకి అండర్ 10,000లో తీసుకురాబోయే మొబైల్ అని చెప్పి తెలిసింది. ఇందులో స్నాప్డ్రాగన్ 6S Gen 1 ప్రాసెసర్ అయితే ఉండబోతుందంట. ఇది కూడా రీబ్రాండ్ ప్రాసెసర్, 665 ప్రాసెసర్ ఉంటాయి చూసారా, దాన్ని వీళ్ళు రీబ్రాండ్ చేసి ఈ ప్రాసెసర్ కింద అయితే తీసుకొస్తారు. LCD డిస్ప్లే ఉంటుంది, HD+ డిస్ప్లే, 5100 mAh బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, ఫ్రంట్ కెమెరా 5 మెగాపిక్సెల్, రేర్ సైడ్ 8 మెగాపిక్సెల్. అండర్ 10,000లో అయితే ఈ మొబైల్ని తీసుకురాబోతున్నారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి iQ G9s ఈ మొబైల్ సంబంధించిన డిజైన్ అయితే మొత్తానికి బయటకు వచ్చింది. ఈ డిజైన్ మనం చూడడానికి రీసెంట్గా వీళ్ళు లాంచ్ చేసిన V40 సిరీస్ మొబైల్స్లోని డిజైన్ బ్యాక్ సైడ్ ఎలా ఉంటుందో అటువంటి డిజైన్తో తీసుకొచ్చారు. పిల్ షేప్లో మనకి బ్యాక్ సైడ్ కెమెరా మోడ్యూల్ అయితే కనిపిస్తుంది. కాకపోతే మనకి V40లో మెయిన్ కెమెరా మోడ్యూల్ వచ్చేసరికి రౌండ్గా ఉండేది. బట్ ఇందులో సరికి ఆ రౌండ్నెస్ తీసేసి అక్కడ కూడా లైట్గా పిల్ షేప్లో అయితే తీసుకొచ్చారు. అంతే డిఫరెన్స్. మిగిలిన నాకు కలర్ కానీ అవన్నీ చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. దీంట్లో కూడా మనకి ఔరా లైట్ ఉన్నట్టుంది, రింగ్ లైట్ అయితే కనిపిస్తుంది. అలాగే ఫ్లాష్ లైట్ సపరేట్గా మనకి పక్కన అయితే కనిపిస్తుంది అనమాట. ఈ డిజైన్ పరంగా చూస్తే ఆగస్ట్ 21వ తారీఖున అయితే లాంచ్ చేయబోతున్నారు అనమాట. G9s, G9s Pro అని చెప్పి 2 మోడల్స్ లాంచ్ చేయబోతున్నారు. నాన్ ప్రో వేరియంట్లో మనకి MediaTek Dimensity 7300 ఈ ప్రాసెసర్ అయితే ఉండబోతుందంట. ప్రో వేరియంట్లో వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ అయితే
ఉండబోతుంది. రేర్ సైడ్ రెండిట్లోనూ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ OISతో అయితే రాబోతున్నాయి. అది సోనీ IMX882 ఈ సెన్సార్ అయితే ఉండబోతుంది. ప్రో వేరియంట్ ఏమో కర్వ్ డిస్ప్లేతో రాబోతుందంట. నాన్ ప్రో వేరియంట్ ఫ్లాట్ డిస్ప్లేతో రావచ్చు. అంటే దీని గురించి అయితే మెన్షన్ చేయలేదు. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి రియల్మీ P2 Pro సో ర్యామ్ అండ్ స్టోరేజ్ వేరియంట్స్ అలాగే కలర్ వేరియంట్స్ అయితే బయటకు వచ్చినాయి. ఈ మొబైల్స్ని త్వరలో అయితే లాంచ్ చేయబోతున్నారు. యాక్చువల్గా తెలిసిందే P1 అండ్ P1 Pro 2 మోడల్స్ని అయితే తీసుకొచ్చారు. మోడల్స్ ఏం కాదు, P1 Pro వచ్చేసరికి మనకి రియల్మీ 12 Pro మొబైల్ ఉందిగా, అదే మొబైల్ని రీబ్రాండ్ చేసి P1 Pro పేరు మీద తీసుకొచ్చారు. ఇప్పుడు మనకి P2 Proకి సంబంధించిన డీటెయిల్స్ బయటకు వచ్చినాయి. దీని ప్రకారం చూస్తే రియల్మీ 13 Pro ఉంది కదా, అదే మొబైల్ని వీళ్ళు రీబ్రాండ్ చేసి తీసుకురావచ్చు. సో ఇక్కడ చూస్తే మనకి కలర్స్ అయితే కనిపిస్తున్నాయి. గ్రే కలర్, గ్రీన్ కలర్ ఉండబోతున్నాయి. 8GB ర్యామ్ 12GB ర్యామ్ ఈ రెండే కనిపిస్తున్నాయి లేండి. స్టోరేజ్ ఏమో 128GB 256GB 512GB. సో ఇలా 3 స్టోరేజ్ వేరియంట్లు అయితే తీసుకురాబోతున్నారు. ఇక అలాగే మనకి రియల్మీ 13 సిరీస్ని అయితే మన ఇండియాలోకి తీసుకురాబోతున్నారు అనమాట. ఆల్రెడీ 13 Pro సిరీస్ తెచ్చారు. 13 Pro అండ్ 13 Pro Plus ఈ రెండు తీసుకొచ్చారు. ఇక మనకి 13 అండ్ 13 Plus ఈ రెండు మోడల్స్ని అయితే త్వరలో లాంచ్ చేయబోతున్నారు. సో ఇప్పుడు ఈ మోడల్స్ సంబంధించి వీళ్ళు టీస్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. ఈ మంత్ ఎండింగ్ కల్లా ఈ మొబైల్స్ని అయితే లాంచ్ చేస్తారు. మన ఛానల్ అయితే అన్బాక్సింగ్ వీడియో అయితే ఉంటుంది. సో ఇక్కడ మొత్తం 2 మోడల్స్ లాంచ్ చేయబోతున్నారు కదా. 13లో చూసుకుంటే మనకి MediaTek Dimensity 7300 ఈ ప్రాసెసర్ అయితే ఉండొచ్చు అంటున్నారు. 13 Plusలో చూస్తే MediaTek Dimensity 7200 ప్రాసెసర్ ఉండొచ్చు అని చెప్పి తెలుస్తుంది. అంటే కన్ఫామే కాదు. సో ప్రస్తుతానికి దీనికి సంబంధించి ఈ రకంగా కొన్ని లీక్స్ అయితే బయటకు వచ్చినాయి. ఇక Honor 200 అండ్ 200 Pro ఈ 2 మోడల్స్ మన ఇండియాలో లాంచ్ చేశారు కదా. సో ఇప్పుడు వీటికి ఫస్ట్ అప్డేట్ని అయితే రోల్ అవుట్ చేశారు. ఈ అప్డేట్ ద్వారా మనకి కెమెరాలో, గ్యాలరీలో, కాల్స్, అప్లికేషన్స్, పర్ఫార్మెన్స్, సిస్టమ్ వీటన్నిటిలోనే ఉన్న బగ్స్ని ఫిక్స్ చేస్తూ ఆప్టిమైజేషన్ కూడా సెట్ చేసినట్టుగా తెలుస్తుంది. అలాగే ఆగస్ట్ నెల సెక్యూరిటీ ప్యాచ్ని కూడా ఈ అప్డేట్ ద్వారా అయితే రోల్ అవుట్ చేశారు. ఒకవేళ మీరు మొబైల్స్ వాడుతుంటే ఒకసారి చెక్ చేసుకోండి, మీకు ఈ అప్డేట్ అయితే వచ్చి ఉంటుంది. ఆల్రెడీ మొబైల్ సంబంధించిన అన్బాక్సింగ్ మన ఛానల్లో ఉంది, రివ్యూ కూడా. చూడకపోతే పైన కార్డ్స్లో ఉంటుందో ఒకసారి చూసేయండి. ఇక ఫైనల్ నుంచి చూస్తే మనకి యాపిల్ నుంచి iPhone SE 4 సో ఇది ఇప్పుడు కాదు, నెక్స్ట్ ఇయర్ మనకి Q1లో లాంచ్ చేస్తారు అంటున్నారు. అది కూడా కన్ఫామ్ కాదు, చెప్పలేము. ఎందుకంటే మనకి లాస్ట్ SE తీసుకొచ్చింది 2022లో తెచ్చారు మార్చి నెలలో. సో ఇంకా 3 years అయిపోతుంది. అంటే మనకి 2025 వచ్చేసరికి 3 years అయిపోతుంది. అప్పుడు ఈ మోడల్ లాంచ్ చేస్తారని చెప్పి తెలుస్తుంది. అయితే ఈ మోడల్లో మనకి యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ అయితే చూడడానికి ఉంటుంది అవుట్ ఆఫ్ ది బాక్స్ అని చెప్పి ఇక్కడ మనకి లీక్స్ ద్వారా అయితే తెలుస్తుంది అనమాట. ఇది ప్రత్యేకించి చెప్పేది ఏముంది, సో ఆ టైంకి వాళ్ళు తీసుకొస్తారు కదా. అంటే iPhone 16 సిరీస్ మొబైల్స్లో మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ ఏ ఫీచర్స్ అయితే ఉండవని చెప్పేసి కొంతమంది అనలిస్టులు అయితే చెప్తున్నారు. అంటే మనం మొబైల్ కొనగానే మనకి ఏ ఫీచర్స్ అయితే రావు. ఈ ఏ ఫీచర్స్ మనం మొబైల్ కొన్నాక అప్డేట్ ద్వారా తీసుకొస్తారు, అది కూడా 2025లో తీసుకొస్తారని చెప్పేసి అయితే కొన్ని లీక్స్ అయితే ఆ విధంగా బయటకు వస్తున్నాయి. దీని ప్రకారం చూస్తే మనకి iPhone 16 సిరీస్తో కంపేర్ చేస్తే SE అనేది ఇంకా లో రేంజ్ మొబైల్. సో లో రేంజ్ మొబైల్స్కి మనకి అవుట్ ఆఫ్ బాక్సే మనకి ఏ ఫీచర్స్ని అయితే ఇవ్వబోతున్నారు అని చెప్పేసి అయితే ఈ లీక్స్ అయితే చెప్తున్నాయి అనమాట. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. తెలుగు నాని ప్రభాకర్ ఛానల్ విజ్ఞాన సముద్రం సాంకేతిక విజ్ఞానం స్మార్ట్ ఫోన్ నుండి గ్యాడ్జెట్ వరకు ఇక్కడే సొంతం మనకు ప్రతి విషయం స్పష్టంగా సాంకేతిక పరిజ్ఞానం తెలుగులోనే ఇక్కడ నాని ప్రభాకర్ తో ప్రతి విషయం సులభం.